ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక అయినటువంటి డెక్కన్ క్రానికల్ ఒక ఆర్టికల్ని అయితే వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆర్టికల్లో ఏం జరిగింది, అసలు ఏంటిది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మీరు హెడ్డింగ్ చూడొచ్చు. ఇది ఒక ప్రముఖ దినపత్రికే ఉండి ఈ విధంగా కొంతమందిని ఇబ్బందులకు గురి చేయడానికి చేసినట్టుగా ఉందని చెప్పడానికి కూడా చాలా దురదృష్టకర సంఘటన అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నేషనల్ మీడియా ఛానల్ ఆ అభ్యర్థులకి సహాయం చేయకపోయినా సరే వారిని ఇబ్బంది పెట్టకూడదు. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ బ్యానర్ హెడ్డింగ్ చూస్తే దాదాపు ఎవరైతే కష్టపడి చదివి నష్టపోయామని బాధపడుతూ అటు జ్యుడిషియరీ మీద లీగల్గా ఫైట్ చేస్తూ ఏ క్షణంలో అయినా వారికి జరిగిన అన్యాయాన్ని సరిచేయపోతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల మీద ఇవాళ ఈ పేపర్ చాలా దురదృష్టకరమైన రీతిలో వాళ్ళు బ్యానర్ హెడ్డింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు హెడ్డింగ్ పెట్టుకోవాలంటే ఎన్నో రకాల వర్డ్స్ని వాళ్ళు వాడచ్చు. బట్ ఇవాళ వాళ్ళు వాడిన వర్డ్స్కి ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ రాంగ్ జరిగింది, తప్పు జరిగింది, మిస్టేక్ జరిగింది అని సంజాయిషి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెడ్డింగ్లోనే చూడండి, విఫలమైన గ్రూప్ 1 అభ్యర్థులు, ఫెయిల్డ్ గ్రూప్ 1 క్యాండిడేట్స్ ఇన్ బైపోల్ రేస్. సో ఇక్కడ ఎంత ఘోరంగా అంటే అసలు వాళ్ళు విఫలమైనలా ఫెయిల్ అయినలా అని చెప్పడానికి ఉన్న ఎవిడెన్స్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఖచ్చితంగా ఈ పేపర్ ఎందుకు ఇలాంటి హెడ్డింగ్ పెట్టామా అని చెప్పేసి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంతోమంది, కొన్ని వేల మంది క్యాండిడేట్స్ మనోభావాలని ఈ పేపర్ దెబ్బతీసింది. ఖచ్చితంగా దీనికి వాళ్ళు సంజాయిషి అయితే చెప్పుకోవాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ ఫార్మర్స్ గురించి కానీ రకరకాల గురించి రాశారు. బట్ ముఖ్యంగా టీజీపీఎస్సీలో గ్రూప్ 1 అభ్యర్థులు అర్హత సాధించడంలో విఫలమైన పలువురు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విభిన్న సమూహాలలో సమిష్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఆందోళన పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ దానికి నిరసనగా వాళ్ళు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈరోజు ఈ పేపర్ ఏదైతే డీసీ డెక్కన్ క్రానికల్ ఉందో, విజయవంతం కాని టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు తమ సమస్యలపై జాతీయ దృష్టిని ఆకర్షించడానికి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారని వీళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇక్కడ దీంతో పాటే త్రిబుల్-ఆర్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కూడా పరిహారం సరిగ్గా రాని రైతులు, వికారాబాద్ జిల్లాలోని లగిచెర్ల ఫార్మర్ క్లస్టర్ సంబంధించిన రైతులు, పులిచెర్ల గ్రామస్తులు రైతులు, వీళ్ళందరూ కూడా నామినేషన్ వేస్తారని చెప్పారు. సో వీళ్ళందరికీ వేస్తారని చెప్పడం బాగానే ఉంది, కానీ ఫెయిల్ అయిన గ్రూప్ 1 క్యాండిడేట్స్ అని చెప్పడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్లో టాప్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. 0.1, 0.5% తేడాతో ఉన్న వాళ్ళకి కొద్దిగా జాబ్ మిస్ అయింది. అది కూడా ఇంకా మిస్ అయినట్టు కాదు, ఎందుకంటే ఇంకా న్యాయ వ్యవస్థలో కేసులు నడుస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది, ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో, ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వారి యొక్క నియామకం పూర్తిగా కోర్టు జడ్జిమెంట్ లోబడే ఉంటుందని, వారికి ఒకవేళ జడ్జిమెంట్లో తేడా వస్తే వారిని సర్వీస్ నుంచి తీసివేసినా వారికి ఎలాంటి హక్కులు ఉండవని సాక్షాత్తు భారత సర్వోన్నత న్యాయస్థానమే చెప్పింది. సో అటువంటి సమయంలో వీళ్ళు ఫెయిల్డ్
గ్రూప్ 1 క్యాండిడేట్స్ ఇన్ బైపోల్ రేస్ అని చెప్పడం ఖచ్చితంగా చాలా చాలా ఖండించాల్సినటువంటి విషయం. సో ఖచ్చితంగా దీనికి ఈ పత్రిక సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. సో చూద్దాం మరి దీని మీద గ్రూప్ 1 అభ్యర్థులు ఏ విధంగా వారు రెస్పాండ్ అవుతారు, మరి ఏ విధంగా వారిని అప్రోచ్ చేస్తారని చూద్దాం. ఏదేమైనా ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు 1-2 సార్లు ప్రాపర్గా అసలు ఈ ఎగ్జామ్ గ్రూప్ 1 మెయిన్స్లో పాస్ ఫెయిలు అనే విధానం ఉంటుందా, మరి అరమార్కుతోటి పోయిన వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టు అరమార్కుతో వచ్చిన వాళ్ళందరూ పాస్ అయినట్టు అని ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా నేషనల్ మీడియా ఉండాలని మనం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో దీని మీద. సో ఏదేమైనా ఇలాంటి వార్తలని ఖచ్చితంగా అందరూ ఖండిస్తారు.